అసలు ఈ ప్రణవ్ మోహన్ లాల్ ఎవరు? అసలు అతని గురించి ఏం మాట్లాడుకుందాం? అతను తీసింది కేవలం 5 సినిమాలే. యాక్చువల్లీ అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ చార్లీ. ఈ రోజు అయితే మనం ఒకరి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. అతను ఎవరంటే మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్. అతను తీసింది కేవలం 5 సినిమాలు మాత్రమే. సో అతను ఒక మలయాళం యాక్టర్ ప్రణవ్ మోహన్ లాల్. మోహన్ లాల్కి ఒకడే కొడుకు. సో అతని పేరు ప్రణవ్ మోహన్ లాల్. వాళ్ళ అమ్మగారి పేరు సుచిత్ర మోహన్ లాల్. సో ఇతను 1990లో తిరువనంతపురంలో కేరళలో జన్మించాడు. సో ఇతనికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇతను తీసింది 5 సినిమాలు అయినా కూడా చాలా హిట్ అయినాయి సినిమాలు. సో చూసుకుంటే వర్షాంగుల విశేషం, హృదయం. సో మనకి మోహన్ లాల్ అంటే చాలామందికి తెలుసు. చాలామందికి మన తెలుగు ఇండస్ట్రీ కానీ, మలయాళం ఇండస్ట్రీలో కానీ, తమిళ ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు మోహన్ లాల్. ఎన్నో సినిమాలు చూసి ఉంటాం మనం. సో వాళ్ళ కొడుకు ఎవరంటే ప్రణవ్ మోహన్ లాల్. ఇతని గురించి మనకి ఎవరికి తెలియదు. కేవలం మనం తీసిన 2-3 సినిమాలలోనే మనకు చూసే ఉంటాం. రీసెంట్ టైంలో మనం హృదయం కానీ ఎంత హిట్ అయిందో మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా వర్షాంగుల విశేషం అంటే అది మలయాళం సినిమా. సో మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది, అది కూడా సూపర్ హిట్ అయింది. రీసెంట్ టైంలో ఒక మలయాళం ఇంటర్వ్యూలో ప్రణవ్ మోహన్ లాల్ వాళ్ళ తల్లి సో సుచిత్ర మోహన్ లాల్ సో ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పింది కదా. సో ఏంటంటే ప్రణవ్ మోహన్ లాల్ స్పెయిన్లో ఒక చిన్న ఫామ్లో వర్క్ చేస్తున్నాడని చెప్పింది అన్నట్టు. సో దేని గురించి అంటే తను ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, ఎక్స్ప్లోర్ చేయడం అండ్ ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడం. అండ్ రీసెంట్ టైంలో ఒక ఇంటర్వ్యూలో వినీత్ శ్రీనివాస్ ఒక పెద్ద డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. సో ఇతను ఏమన్నాడంటే హృదయం సినిమా డైరెక్టర్ అన్నట్టు. సో ఇతను ఏమన్నాడంటే ప్రణవ్ మోహన్ లాల్ గురించి యూరోప్లో 800 మైల్స్ అంటే 800 కిలోమీటర్లు వితౌట్ మనీ అండ్ సోలోగా ప్రయాణించడం అంటే వితౌట్ హిచ్ హైకింగ్, వితౌట్ మనీ, కాలినడకతోటి 800 కిలోమీటర్లు వితౌట్ మనీ అని నడుచుకుంటూ వెళ్ళడంలో ఇతను ట్రావెల్ చేస్తున్నాడు అన్నట్టు ప్రణవ్ మోహన్ లాల్. సో ఇతను చాలాసార్లు ఒక 4 years బ్యాక్ 100 days హిమాలయాస్ బ్యాక్ ప్యాకింగ్ కూడా చేశాడు ప్రణవ్ మోహన్ లాల్. సో నేను వీడియో పెడుతున్నా, వీడియో కూడా చూడండి. సో ఒక యూట్యూబ్ ఛానల్లో అతను వెళ్ళేటప్పుడు సోలోగా బ్యాక్ ప్యాకింగ్గా ప్రణవ్ మోహన్ లాల్ కనబడడం జరిగింది అన్నట్టు. సో ఇతను ఎట్లా అంటే చాలా సింప్లిసిటీ పర్సన్, చాలా సింప్లిసిటీ. ఎంత సింప్లిసిటీ పర్సన్ అంటే ఎక్స్ప్లోర్ చేయడం కానీ, మాట్లాడే మాటలు కానీ సో ఎవరికి కనబడాడు అన్నట్టు. సో చిన్న చిన్న విలేజెస్ కానీ, స్పితి వ్యాలీ, హిమాలయాస్ 100 days బ్యాక్ ప్యాకింగ్ చేశాడు అన్నట్టు ఈ ప్రణవ్ మోహన్ లాల్. సో ఎవరికి తెలియదు అన్నట్టు చాలామందికి. అండ్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడం, ఎక్స్ప్లోర్ చేయడం ఇతనికి చాలా అలవాటు అన్నట్టు. సో ఇంత సింప్లిసిటీ పర్సన్ చూడగానే నాకు చాలా నచ్చాడు ఈ ప్రణవ్ మోహన్ లాల్. దాదాపు నేను హృదయం మూవీ నుంచి ఇతన్ని ఫాలో అవుతున్నాను ప్రణవ్ మోహన్ లాల్ గురించి. సో చాలా వ్యక్తిగతంగా అయితే చాలా సింప్లిసిటీ పర్సన్ చాలా. సో ఇతని గురించి వింటుంటే నాకు మాట్లాడాలనిపించింది, ఇతని గురించి చెప్పాలనిపించింది. సో ఇలా కూడా ఉంటారా? సో ఆయన వాళ్ళ తల్లిగారు సుచిత్ర మోహన్ లాల్ రీసెంట్గా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు స్పెయిన్లో ఒక చిన్న గ్రామంలో ఫామ్ హౌస్లో ఫామ్ హౌసెస్ ఉంటాయి కదా, అందులో గోట్స్ కానీ హార్సెస్ కానీ ఇతను వర్క్ చేస్తున్నాడంట. సో కేవలం వర్క్ చేస్తున్నాడు అంటే ఇతను మనీ కోసం కాదు వర్క్ చేసేది. ఒక ఫామ్ హౌస్లో వర్క్ చేస్తున్నాడు అన్నట్టు. గోట్స్ కానీ హార్సెస్ కానీ వీటిని చూసుకోవడం అన్నట్టు. సో ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అన్నట్టు. వాళ్ళ తల్లిగారు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఇదంతా చేస్తున్నాడు. కేవలం వితౌట్ మనీ, అంత శాలరీ కోసం కాదు, కేవలం ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్తారు. సో వాటిని చూసుకోవాలి, ఆ విధంగా పని చేస్తున్నాడంట. కూలి కోసం అయితే కాదు. చాలామంది న్యూస్లో స్ప్రెడ్ అవుతుంది కూలి కోసం పని చేస్తున్నాడని, చాలామంది న్యూస్లో స్ప్రెడ్ అవుతుంది. సుచిత్ర మోహన్ లాల్ వాళ్ళ తల్లిగారు ఒక ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది మలయాళంలో. సో ఏమందంటే నా కొడుకు స్పెయిన్లో చిన్న ఫామ్ హౌస్లో వర్క్ చేస్తున్నాడు, మనీ కోసం కాదు, కేవలం ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్తారు. సో అతను హార్సెస్, గోట్స్ వీటిని చూసుకోవాలి, వాటికి తిండి పెట్టాలి. సో ఈ విధంగా సుచిత్ర మోహన్ లాల్ ప్రణవ్ మోహన్ లాల్ వాళ్ళ తల్లి చెప్పడం జరిగింది అన్నట్టు. సో నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. సో చూసారు కదా ప్రణవ్ మోహన్ లాల్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.